పరిశుద్ధుడైన యేసుక్రీస్తు నామమునకు మున్నిత్యము మహిమ కలుగును గాక. నేటి వాక్య ధ్యానం కొరకు మొదటి తిమోతి రాసిన పత్రిక 6వ అధ్యాయం ఈ అధ్యాయంలో దేవుని సన్నిధిలో ఆత్మీయంగా ఎదుగుతూ లోకరీతి పని చేసుకుంటూ ఉన్నవారు ఏ యజమానుల దగ్గర పని చేయుచున్నారో ఆ యజమానులకు లోబడి ఉండి వారికి వ్యతిరేకమైన జీవితము జీవించకూడదు అని, దేవుని నామానికి అవమానం కలగకుండేటట్లుగా దైవికమైన భయము కలిగి దైవభక్తిలో సాగాలని, అలాగున క్రీస్తు యొక్క మాదిరిని కనబరచాలని, దేవుని యొక్క నామం దూషణ పాలు కాకుండా బానిసలుగా ఉన్నవారంతా కూడా తమ యజమానులకు మర్యాద ఇస్తూ వారి యొక్క బానిసత్వపు స్థితిలో చిన్నచూపు చూపబడుతూ ఉన్న తోటి సహోదరులను చిన్నచూపు చూడకుండా దానికి బదులుగా తమ సేవ వలన ప్రయోజనం పొందేవారు విశ్వాసులని, ప్రియమైన వారని దేవుని సేవ చేయాలి. ఆ దినాల్లో బానిసలు ఉండేవాళ్ళు 30 వెండి నాణాలకు కొనుక్కొని వారు జీవితకాలం అంతా కూడా బానిసలుగా పని చేయాలి. ఇంకా అంటే వారికి వివాహం అయితే వారి భార్య, వారికి పిల్లలు పుడితే పిల్లలు కూడా బానిసలుగానే బ్రతకాలి. ఇది అప్పటి కాలపు నియమం. కొద్దిమంది ఈ బానిసత్వ బ్రతుకులో ఉన్నవారు ప్రభుని యేసుక్రీస్తుని స్వరక్షకునిగా అంగీకరించారు. మరి క్రీస్తులో మాకు స్వతంత్రం ఉంది కదా, మేము ఇంక వాళ్ళ దగ్గర ఉండనవసరం లేదు కదా అని వారు భావిస్తూ ఉన్నారు. అందుకే అపోస్తలుడైన పౌలు గారు రాస్తూ ఏమంటారంటే, మీరు బానిసలుగానే ఉన్నారు, అలాగే కొనబడ్డారు, అలాగే బ్రతుకుతున్నారు, కానీ యేసుక్రీస్తు ప్రభు వారిని మీరు తెలుసుకోగలిగారు అని వాళ్ళని గూర్చి బహుశ్రద్ధ కలిగి ఉండాలని తెలియచేస్తూ ఉన్నారు. ఎవరైనా క్షేమకరమైనటువంటి మాటలు, యేసుక్రీస్తును గూర్చిన మాటలు, దైవభక్తికి అనుగుణమైనటువంటి మాటలు, వారు అందించేటువంటి ఉపదేశం ఒకవేళ ఉపదేశమే అయి ఉంటే, అంటే ఇప్పుడు వరకు మేమేమైతే మీకు బోధించామో ఆ విషయాలు కాక ఇతరమైన బోధలు గనుక మీరు వింటే, దేవుని ఆరోగ్యకరమైన వాక్యములను బట్టి కాక దైవభక్తికి అనుగుణమైన బోధ అంగీకరించే వాళ్ళు లేక వేరొక బోధ బోధించబడితే ఆ రోజే మీరు జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళతో వాదోపవాదాలు పెట్టుకోవడం కానీ, తర్కములు పెట్టుకోవడం కానీ, వ్యర్థమైనటువంటి ప్రయాసపడడం కానీ, నాకే బాగా తెలుసని గర్వ హృదయం కానీ ఉండకూడదు.
అసూయ, గొడవలు, దూషణలు మానేయండి. అలాంటి వాళ్ళతో పెట్టుకోవద్దు. ఎందుకంటే వారు భ్రష్టమైన మనసు కలిగి సత్యాన్ని కోల్పోయి వ్యర్థమైనటువంటి గొడవలాడేటువంటి మనసు కలిగిన వారు. వాళ్ళు ఎలాంటి స్వభావం కలిగిన వారంటే, దైవభక్తి వలన మాకు ఏదైనా లాభం వస్తుంది అని లాభాన్ని అపేక్షించేవాళ్ళు. పౌలు గారు ఇదే పత్రికలో 3వ అధ్యాయంలో 8వ వచనంలో ఆయన అంటారు, దైవభక్తి ఇప్పటి జీవం విషయంలోను రాబో జీవం విషయంలోను వాగ్దానాలతో కూడుకున్నదై ఉన్నది. అది అన్ని విషయాలలో ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ లోకానికి పరలోకానికి కూడా దైవ భక్తి కావాలి. అది ఆత్మ సంబంధమైన అన్ని విషయాలకు అది ప్రయోజనం అని అంటే, కొందరేమని భావిస్తున్నారట, ఈ దైవ భక్తి వాళ్ళకి ఏదైనా డబ్బును తెచ్చిపెడుతుందేమో. కొంతమంది మా ఇంటికి వస్తే ఏం తెస్తారు, మీ ఇంటికి వస్తే ఏమిస్తారు అనే రకాలు ఉంటాయి. అలాగే దైవ భక్తి చేస్తే లాభం వస్తుంది అని ఆలోచన చేస్తున్నారట. వాస్తవానికి దైవ భక్తి గొప్ప లాభమే. అందులో తృప్తి ఉంది. ఎందుకంటే మనం ఈ లోకానికి వచ్చేటప్పుడు ఏమీ తీసుకురాలేదు, వెళ్ళేటప్పుడు ఏమీ తీసుకుని పోం. అందరికీ తెలిసిన విషయమే. ఇలాగంటంగా పుట్టుట గిట్టుట కొరకేనని. వచ్చేటప్పుడు తేలేని నీవు పోయేటప్పుడు ఏం పట్టుకెళ్తావు? పట్టుకెళ్ళడానికి ఏముంటది నీ దగ్గర? బహుశా ఉంటే నీతి క్రియలు తప్ప మరొకటి ఏమీ లేదు. కానీ నువ్వేమని భావిస్తున్నావు? వెళ్ళేటప్పుడు ఏదో మూట పట్టుకుపోతాను అన్నట్లుగా కొంతమంది వ్యవహారం ఉంటది. ఇదే శాశ్వతం, నాకు ఇక్కడే నేను యుగయుగములు ఉండిపోతాను, ఇదే దేవుని రాజ్యం, ఇది తప్ప వేరొకటి లేదు అని అనుకునే భావంతో ఉండేవాళ్ళు ఉన్నారే, వారు బుద్ధిహీనులు. కారణం ఏంటంటే, ఈ లోకంలో బ్రతుకుతున్నాము కానీ పర్మనెంట్ది ఈ లోకం కాదు. మనకి ఆత్మ దేవుడి దగ్గరికి వెళ్ళిపోతుంది, ఈ మట్టి శరీరం మట్టిలోనికి వెళ్ళిపోతుంది. మరి దేవుని దగ్గరికి వెళ్ళవలసిన ఆత్మ దేవుని దగ్గరికి చేరకపోతే పరిస్థితి ఏంటి? అంటే దైవ భక్తి నువ్వు కలిగి ఉండటానికి నువ్వు మాట్లాడుతున్నా, అనుసరిస్తున్నా, చెబుతున్న విషయాలేంటి? అది నీకు లాభం కావాలని అనుకుంటున్నావు. దైవభక్తి ఆత్మ సంబంధమైన లాభాన్ని ఇస్తుంది, దేవునికి దగ్గరగా బ్రతికేటట్లు చేస్తుంది. నీ నీతిని కాపాడుకొని పరిశుద్ధతను కాపాడుకోగలిగితే నిత్య జీవమును ఇస్తుంది. అందుకనే దైవ భక్తి కలిగి ఉండండి. ఈ పోటీ ప్రపంచంలో సంఘములో ఒకరి మీద ఒకరు పోటీ పడే వాళ్ళే ఉన్నారు తప్ప, క్రీస్తు ప్రేమను కలిగి దైవికమైన గుణగణాలను కలిగి దేవుని ప్రేమను ఇతరులతో పంచుకుని దైవ భక్తి కలిగిన వారుగా బ్రతకటానికి ఇష్టపడటం లేదు. అందుకన్నాడు, ఏమీ తీసుకురాలేదు, ఏమీ తీసుకుపోము, అన్న వస్త్రములు కలిగిన వారమై ఉండి వాటితో తృప్తి పడదాము. భోజనం ఉంటే చాలు, ఈరోజు ఏదో కొంచెం నీళ్లుంటే చాలు, ఈరోజు బ్రతకడానికి అక్కర తీర్చబడితే చాలు అని అనుకోవాలి తప్ప తృప్తి లేని జీవితం జీవించకూడదు. దైవభక్తి కనుక నువ్వు నిజంగా చేస్తూ ఉంటే కలిగిన వాటితో ఎప్పుడు తృప్తిగా ఉంటావు. లేదు అనంటే అసంతృప్తి బ్రతుకుతావు. దేవుని బిడ్డలారా, మనం ఎప్పుడు కూడా అసంతృప్తి బ్రతకూడదు. ప్రభు మనకు అనుగ్రహించినటువంటి ప్రతి ఈవిని స్వతంత్రించుకుని అత్యవసరమని
భావించే ప్రతి దాని విషయంలో దేవుడు తప్పక సహాయం చేస్తాడని నమ్మి ఏమైతే కలిగి ఉన్నావో వాటి విషయంలో తృప్తి కలిగి ఉండాలి. ఈ లోక సంబంధంగా ధనవంతులు కావాలని ఆశపడేవారు విషమ పరీక్షల్లోనూ ఉరుల్లోనూ హానికరమైన అనేక వెర్రి కోరికల్లోనూ చిక్కుబడిపోతారు. అందుకే ఈ లోకంలో ధనం కొరకు ఆరాటపడొద్దు. అలాంటి కోరికలు మీకున్నాయా? అది నీ జీవితాన్ని ముంచేస్తుంది. అది నీ జీవితాన్ని నాశనం చేసేస్తుంది. నిన్ను నీవే పొడుచుకునేటట్లు చేస్తుంది. స్వయంగా నీవే నీ జీవితాన్ని నాశనము చేసుకున్న వ్యక్తిగా మారిపోతావు. అందుకనే ప్రియ దేవుని పిల్లలారా, వాక్య ప్రకారంగా ధనం మీద మనసు పెట్టొద్దు. తిమోతితో చెప్తున్నాడు, తిమోతి నువ్వు ధనం మీద మనసు పెట్టొద్దు, ఎందుకంటే ధనాపేక్ష సమస్త కీడులకు మూలం. సామెతల గ్రంథకర్త అంటాడు, ఎప్పుడైతే నువ్వు ధనం మీద మనసు పెట్టేవో అది రెక్కలు ధరించి వెళ్ళిపోతుంది, కనుక దాని మీద నువ్వు మనసు పెట్టొద్దు అని. ఈ లోక ప్రకారంగా ధనవంతులు అవ్వడానికి తెగ ఆరాటపడిపోతున్నారు. ఆ ఆరాటం నీకొద్దు. నీకంటే ముందు ఎంతో సంపాదించిన వారు ఎక్కడికి పోయారు? ఏమైపోయారు? కాలగర్భంలో కలిసిపోలే? ఏమి పట్టుకెళ్లకుండా వారు వెళ్ళిపోలేదా? మరి ఎందుకు ధనం మీద పిచ్చి పట్టేసింది నీకు? డబ్బు 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 అన్నావు. డబ్బు డబ్బు అంటే జబ్బు 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 అంటది. ఇది నీకు డబ్బు జబ్బు పట్టినట్టుంది. ఏది విధంగా సంపాదించాలి సంపాదించాలి సంపాదించాలి. ఏంటి నువ్వు సంపాదించేది? ప్రభు సెలవు లేకుండా నీ వల్ల కాదు కదా, మీ తాత వల్ల కాదు, వాళ్ళ తాత వల్ల కూడా కాదు. ప్రభు సెలవు లేకపోతే, సంపాదించింది అనుభవించడానికి దేవుడి సెలవు లేకపోతే నువ్వేమి సంపాదించినా ఉపయోగం ఉండదు. అందుకంటున్నాడు తిమోతి, దైవజనుడా నీవు వీటి విషయంలో జాగ్రత్త కలిగి ఉండాలా. ఇలాంటి వాటికి నువ్వు దూరంగా ఉండాలి. నీ కోరిక ధనం మీద అయితే ఆ కోరిక నుంచి దూరంగా పారిపో. అది కాదు నీకు కావలసింది. నీతి న్యాయాలు కలిగిన జీవితం కావాలా. దైవ భక్తి కావాలి. దేవుని మీద దైవికమైనటువంటి విశ్వాసం, ప్రేమ, ఓర్పు, సాత్వికం కావాలి. అవి దైవజనుడిగా నువ్వు సంపాదించవలసినవి తప్ప ధనమేమీ కాదు. విశ్వాస సంబంధమైనటువంటి మంచి పోరాటం పోరాడు. అది నిత్య జీవానికి నిన్ను నడిపిస్తుంది. అంతే తప్ప ధనాన్ని సంపాదించాలని ప్రయాసపడొద్దు. ఎప్పుడైతే దేవుని సంబంధమైన భక్తిని, నీతిని, పరిశుద్ధతను, యథార్థతను నువ్వు సంపాదించుకున్నావో అది అనేక మంది సాక్షులు ఎదుట నిన్ను నిలబెడుతుంది. నువ్వు ఒప్పుకోవటానికి అవకాశము కుదురుతుంది. సమస్తమును దేవుని స్వాధీనంలోనున్నాయి. అందుకే ఆయన అంటాడు, పిలాతు ధైర్యము కలిగి యేసు ప్రభు వారిని సిలువ వేయటానికి అప్పగించాడే. లేనిపోని నిందలన్నీ కూడా మోపేరే. వారు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఆయన అక్కడ సాక్ష్యం చెప్పాడు. ఆయన ఎదుట మనం ఒక దినాన్న సాక్ష్యం చెప్పబోతున్నాం. అది ఆయన ప్రత్యక్షమైనప్పుడు జరుగుతుంది. మనం ఎలా ఉండాలట? నిష్కళంకముగాను, అనింద్యముగాను, ఆయన ఆజ్ఞలను గైకొనే వారుగాను ఉండాలి. దైవజనుడా, దేవుని పని చేసేవారులారా, దేవుని కొరకు నమ్మకంగా బ్రతికే వారులారా,
ప్రభుని యేసు క్రీస్తు మాట్లాడుతుండగా నిర్లక్ష్యం కలిగి నువ్వు ఉన్నావు. దైవికమైనటువంటి ఆలోచన ఉండాలి తప్ప ధనం మీద నీకు ఆలోచన ఉండటానికి వీలు లేదు. నువ్వు నిష్కళంకమైన వ్యక్తిగా, ఏ నింద వేయబడలేని వ్యక్తిగా, దేవుని ఆజ్ఞలను గైకొనే వ్యక్తిగా నువ్వు ఉండాలా. అలాగనుకుంటే ఆ గొప్ప దేవుడైన, శ్రీమంతుడైన, అద్వితీయుడైన, సర్వ శక్తిమంతుడైన దేవుని యొక్క ప్రత్యక్షతను నువ్వు చూడగలుగుతావు. ఆయన రాజులకు రాజు, ప్రభులకు ప్రభువునై ఉన్నాడు. సమీపించరాని తేజస్సులో ఆయన నివసించుచూ ఉన్నాడు. ఆయన్ని చూసినోళ్ళు లేడు, చూడాలని ఆశపడిన వాళ్ళు కూడా చూడడానికి వీలు కాదు. ఎవరు ఎప్పుడు చూడలేదు ఆయన్ని. అందుకని ఆయనకు మహిమ, ఘనత, ప్రభావములు కలుగును గాక దేవుని స్తుతించగలుగుతున్నాడు. ఈ లోక సంబంధమైన ధనం కలిగిన వారు ఉంటే, వాళ్ళు యేసు ప్రభువును నమ్ముకుని ఆల్రెడీ ఉంటే, మీకు ఒక విషయం చెప్తున్నాను, గర్విష్ఠులుగా ఉండక, అస్థిరమైనటువంటి ధనమందు నమ్మక ఉంచక, సుఖంగాను అనుభవించుటకు సమస్తం మనకు ధారాళంగా దయచేసేటువంటి దేవుని యందే నమ్మకి ఉంచమని ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. ఈ లోక సంబంధంగా ధనం కలిగిన వాళ్ళు ఉన్నారే, ప్రభువును తెలుసుకున్నారే, వారికి మాటలు, వారు వాస్తవమైన జీవమును సంపాదించుకుని రాబో కాలమందు మంచి పునాది తమ కొరకు వేసుకుని మేలు చేయువారును, సత్క్రియలను, ధనమును కలిగిన వారును, ఔదార్యమును కలిగిన వారును, తమ ధనములో ఇతరులకు పాలిచ్చువారై ఉండవలెనని చెప్తున్నాడు. దైవికమైన భయము, భక్తి కలిగి క్రీస్తుని వెంబడిస్తూ సాగిపోతూ ఆధ్యాత్మికమైన ధనాన్ని సంపాదిస్తూ ఇతరులకి పెట్టే విషయంలో దోచుకునే వాళ్ళుగా, దాచుకునే వాళ్ళు గాక, నిస్వార్థమైన హృదయంతో ఇతరులకు పంచిపెట్టే విధానంలో ధనవంతులైన వారు ఉండాలా. ఎందుకంటే ప్రభు వారికి ధనం ఇచ్చాడు కనుక పేదవారి పట్ల వారికి అలాంటి దయాహృదయము ఉండాలని చెప్తుంది. మనం ఆత్మీయంగా కట్టుబడి ప్రభు రాకడకు సిద్ధపడి, ఎలాంటి పరిస్థితులు మన మీదకు దాడికి వచ్చినా వాటన్నిటినీ ఎదుర్కొంటూ వాటిని జయిస్తూ తప్పుడు బోధలు, తప్పుడు మాటలు, తప్పుడు అంశాలను ప్రజల దగ్గరికి తీసుకొస్తున్న వారిని గద్దించి మనం వారిని ప్రభువులో కట్టగలిగితే ఈ లోక సంబంధమైన ధనవంతులు దేవుని కొరకు బలమైన నమ్మకమైన వారుగా బ్రతకగలుగుతారు. క్రీస్తు ప్రేమను చాటగలుగుతాం. అందుకే చివరిగా అంటాడు తిమోతి, నీకేదైతే నేను అప్పగించానో దాన్ని జాగ్రత్తగా కాపాడు. జాగ్రత్త, ఎవరు దొంగిలించకుండా చూసుకో. దేవుని యొక్క కృప నీకు ఎప్పుడూ తోడుగా ఉంటుంది. ఎవరితోనూ కూడా వాదాపవాదాలు పెట్టుకోవద్దు. అలాంటి వారి విషయంలో దూరంగా ఉండు. కొంతమంది అనుకుంటున్నారు మాకు చాలా తెలివితేటలు ఉంది, జ్ఞానం ఉంది, ప్రావీణ్యత ఉందని వారు భావిస్తున్నారు. వారు విశ్వాసం విషయంలో తప్పిపోయారు. వాదోపవాదాలు పెట్టుకుని బ్రతుకుతారు. నువ్వు అలాగొద్దు. దైవికమైన భయము, భక్తి కలిగి క్రీస్తును వెంబడిస్తూ ఆయన మార్గంలో సాగిపోయేవారుగా ఉండాలని కోరుకుంటున్నాడు. ఈరోజు ఈ మాటలు విన్న ప్రియ దేవుని జనాంగమా, నువ్వు ఎలాగున్నావు? సంఘంలో ఎలాగున్నావు? నీ ఆత్మీయ జీవితంలో ఎలాగున్నావు? నీ పరిశుద్ధత విషయంలో ఎలాగున్నావు? విశ్వాస విషయంలో ఏం సంపాదిస్తున్నావు? ధనాన్న, సంతృప్తిన, ఇతరమైన భోగాలన ఏం సంపాదిస్తున్నావు? విశ్వాస విషయంలో ధనాన్ని సంపాదించు. ఆత్మీయంగా ప్రభు కొరకు బ్రతుకు. భ్రష్ట సంబంధమైన పరిస్థితులుంటే కుటుంబానికి పంచుకో. సమాధానం కలిగి ఉండు.
దైవికమైన గుణగణాలతో జీవించు. ప్రభు రాకడ వరకు నమ్మకంగా ఉండు. ప్రభు రాకడలో ఎత్తబడే భాగ్యాన్ని పొందుకుందాం. అటు కృపలో ప్రభు అందరినీ నడిపించును గాక. ఆమేన్.